మన ఎవరైతే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటయ్యా అంటే తనకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చారట. ఆయన విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరాలట. అక్కడి నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేశారట. గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయిందంట. చంద్రబాబు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుండి బయలుదేరిన సిఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా ఇట్లాగే హైదరాబాద్ వెళ్ళి విజయవాడ చేరాల్సి వచ్చిందంట. విశాఖ విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే 2 విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందే భారత్ రైలు కూడా లేకపోయింది. నాతో పాటుగా సిఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. విశాఖ విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే 2 విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది అన్నటువంటి విషయాన్ని ఆయన స్వయంగా మెన్షన్ చేస్తూ రామ్మోహన్ నాయుడిని దీన్ని పరిష్కరించమని కోరుతూ అదే సందర్భంలో చంద్రబాబు గారిని ఉటంకిస్తూ అందులో మెన్షన్ చేసుకొచ్చారు.